ప్రియ సహోదరి సహోదరులు, నీ శరీరంలో ఏదైనా బాధ ఉందా? అనారోగ్యం ఉందా? వ్యాధి ఉందా? ఎన్ని మందులు వాడుతున్నా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరకు నువ్వు వెళ్తున్నా ఆ వ్యాధి తగ్గడం లేదా కుటుంబంలో ఏదైనా సమస్య ఉందా? ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ భర్తలో మార్పు రావటం లేదా? ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ భార్య అలాగే విసిగిస్తుందా? ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నా ఏదో ఒక కష్టము, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ నిన్ను వేధిస్తూ బాధిస్తూ అలాగే నీలో ఒక ముల్లుగా దాపరించిందా? కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ ముళ్ళును అలా ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడయ్యా అంటే, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు, వ్యాధి, బాధ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు రెండు పనులు చేస్తాడు. ఒకటి తొలగిస్తాడు, లేదా దాన్ని తట్టుకునే శక్తి దయచేస్తాడు. తొలగించవచ్చు, లేదా దాన్ని తట్టుకునే శక్తి అన్నా ఇవ్వచ్చు. ఈరోజు ఎందుకు ఇది తొలగించబట్టల్లా, ఎందుకు నాకు దూరం కావటల్లా, ఎందుకు నన్ను ఇది వదిలిపెట్టటంలా,